పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల అభినయ్ షేక్ భాను మాట్లాడుతూ రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలు పెంచడం సరికాదన్నారు. గతంలో 1150 రూపాయలు ఉంటే ఇప్పుడు 1400కు పెంచిందన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల నుండి చదువుకోవడానికి విద్యార్థుల మండలాలకు అలాగే జిల్లా కేంద్రానికి వస్తుంటారని, ఇప్పటికే విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు కట్టలేక తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను 20% పెంచడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున జిల్లాలో బస్సులు నడవకుండా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కోనేరు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకుడు నవదీప్, అరుణ్ కుమార్, విష్ణు తేజ, శ్రీ సాయి కుమార్, బండాల తేజ పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముస్తావా చౌరస్తా ఎదుట ఈరోజు విద్యార్థులందరం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు ఉచిత బస్సు ఇస్తున్నామని 24 గంటలు డప్పు కొట్టుకున్నారు. ఈరోజు ప్రస్తుతానికి నిన్న రాత్రి ఈరోజు విద్యార్థుల పైన అనేక మంది యువకుల పైన ఈరోజు బస్ ఛార్జీలను పెంచుతున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన ఇచ్చింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన నిర్మూలించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి ఫ్రీ బస్ ఛార్జీలు ఇవ్వాలి, ఫ్రీ బస్ పాసులు వెంటనే కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు గ్రామాలకెంచి ఈరోజు జిల్లా కేంద్రంలో చదువుకోనికి వస్తున్నారు. అనేక మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు పనిచేయని దొక్కాడని విద్యార్థులు ఈరోజు జిల్లా కేంద్రంలో ఈరోజు చదువుకోనికి వస్తున్నారు. ఆ విద్యార్థుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ బస్ ఛార్జీల పేరిట పీడిస్తుంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బస్ ఛార్జీలను తగ్గించాలి, విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నేను మీ అభి ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని.